సంబంధించిన పొలిటికల్ అలాగే పోలింగ్ పిక్చర్. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం మరో క్రూషియల్ నియోజకవర్గం. అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒకసారి చూస్తే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్తో పాటుగా తాడికొండ, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి ఈ 7 నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్స్ సంబంధించి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మంగళగిరి ప్రత్యేకత అక్కడ చంద్రబాబు నాయుడు కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మాజీ మంత్రి, తిరిగి మంగళగిరి అసెంబ్లీ నుంచే పోటీలో ఉన్నారు. మొత్తం ఇక్కడ 17.71 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో పోలింగ్ శాతం 79.21% నమోదైంది. 1915 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా 300కు పైగా సమస్యాత్మక కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇక గుంటూరు నుంచి పూర్తిగా పోలింగ్ పిక్చర్ ఎలా ఉంది, రేపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ సమస్యాత్మక కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే విషయాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, ఒకసారి గుంటూరు పిక్చర్ బ్రీఫ్గా ప్రజెంట్ చేయండి. రిషి, ఇక్కడ ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా గుంటూరు అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ దృష్టి అయితే ఉంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది గుంటూరుకు సంబంధించి. అదేవిధంగా కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ 17,91,543 మంది ఓటర్లు ఉంటే వీళ్లలో వచ్చేసి పురుషులు వచ్చేసి 8,65,377 మంది, అలాగే స్త్రీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9,26,007. ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు ఇక్కడ 159. పోలింగ్ బూత్లు అయితే 1915 ఉన్నాయి. అదేవిధంగా సమస్యాత్మక కేంద్రాలు మాత్రం 377 ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. గుంటూరుకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి ఏవైతే ఈ పోలింగ్ బూత్లు ఉన్నాయో ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ఈ పోలింగ్ బూత్లు ఉన్నాయో ఆ పోలింగ్ బూత్ల దగ్గర మాత్రం ఈ బందోబస్తు మాత్రం పెంచారు. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ వెబ్ కాస్టింగ్ కూడా ఉన్నది. అలాగే అక్కడ ఏదైతే ఇప్పుడు ఈవీఎంలని పంపిస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా కూడా సమస్యాత్మక కేంద్రాల వద్దకు ఏదైతే వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా జీపీఎస్ సిస్టమ్ ద్వారా మాత్రం ఈవీఎంలని అదేవిధంగా కూడా ఈ ఎలక్షన్ సామాగ్రిని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మనం ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం 7 నియోజకవర్గాల్లో ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి రావచ్చు. తూర్పు నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా షేక్ నూరి ఫాతిమా ఉన్నారు. షేక్ నూరి ఫాతిమా అనే కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నారు పాలిటిక్స్లో. అంటే ఈమె ఎవరైతే ముస్తఫా ఉన్నారో ముస్తఫా వాళ్ళ కుమార్తెగా ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. గత ఎలక్షన్స్ అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్లో ఈ నజీర్ అహ్మద్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అతని సెకండ్ టైం కూడా టీడీపీ అతనికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం నూరి ఫాతిమాకే కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కూడా పశ్చిమ నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. అత్యంత కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గంగా కూడా ఈ నియోజకవర్గానికి పేరుంది. ఇక్కడ నుంచి మంత్రి ఎవరైతే విడుదల రజనీ పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ తరఫున. అదేవిధంగా కూడా గల్లా మాధవి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి కానీ ఇక్కడ ఈ బీసీకి సంబంధించి కానీ ఎక్కువగా కూడా కమ్మ కాపుకి అదేవిధంగా కూడా బీసీలకు సంబంధించినటువంటి ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇద్దరి మధ్య గల్లా మాధవి అదేవిధంగా ఈ ఎవరైతే రజనీ ఉన్నారో మంత్రి రజనీ మధ్య ఈ నెక్ టు నెక్ ఫైట్ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక 3వ నియోజకవర్గంలో ఇది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి అత్యంత క్రూషియల్. ఒక తెలుగు ఏపీనే కాదు తెలుగుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నటువంటి దృష్టి పెట్టినటువంటి నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఎవరైతే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో 2019లో ఇతను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను ప్రజెంట్ ఈ నియోజకవర్గానికి సంబంధించి గత 5 ఏళ్ల నుంచి కూడా తీవ్రంగా కూడా గెలుపు కోసం శ్రమిస్తూ ఉన్నారు. అందరితో మమేకమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎదుర్కోవడానికి అక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇక్కడ మురుగుడు లావణ్యని ఇక్కడ పోటీలో దించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సినారియోను కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్
గా ఉన్నటువంటి మార్పులని చేర్పుల్ని కనుక పరిశీలించినట్లయితే మాత్రం లోకేష్కే ఎడ్జి ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. ఇక తాడికొండ చూసుకున్నట్లయితే తాడికొండకి గతంలో ఎవరైతే హోమ్ మినిస్టర్గా చేసినటువంటి సుచరిత ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మీద తెనాలి శ్రావణ్ కుమార్ గతంలో తాడికొండ 2014లో తాడికొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్లో మాత్రం ఆయన ఉండవల్లి శ్రీదేవి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో సుచరిత అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీరిద్దరికి మధ్య జరుగుతున్న పోటీలో మాత్రం కొంత ఎడ్జి ఉన్నట్లుగా కూడా శ్రావణ్కి ఎడ్జి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇక అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం తెనాలిగా భావించవచ్చు. ఇక్కడ తెనాలికి సంబంధించి అన్నాబొత్తుని శివకుమార్ వైసీపీ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ఉన్నారు. ఇక జనసేనకు సంబంధించి ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం కొంతవరకు మాత్రం నాదెండ్ల మనోహర్కి కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. అలాగే ఇక పత్తిపాడు నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఎవరైతే గతంలో ఇక్కడ గుంటూరుకి కలెక్టర్గా పనిచేసినటువంటి రామాంజనేయులు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా కూడా బాలసాని కిరణ్ కుమార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎడ్జి మాత్రం ఈ రామాంజనేయులకు ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఏదైతే గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి కొంత మాత్రం ఫేవర్గా ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రిషి, థ్యాంక్ యూ రవికృష్ణ. సో రవికృష్ణ చెప్పినట్టుగా కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ గుంటూరు అలాగే నెల్లూరులో చాలా వేల కోట్ల ఉన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ప్రలోభాలకు సంబంధించి కోట్లు ఇక ఈ చివరి నిమిషంలో ఖర్చు పెడుతూ ఉంటారు. ఓటర్లకి అభ్యర్థన ఏంటంటే డబ్బు తీసుకుని ఓటేస్తే తర్వాత ప్రశ్నించే అవకాశం ఉండదు. ఆ సంప్రదాయాన్ని మార్చాలి. రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం కొనే ప్రయత్నం చేసినా కూడా కొన్ని చోట్ల చాలా చైతన్యంతో ఓటర్లు డబ్బు కట్టలతో మా దగ్గరికి రావద్దు, మేము మా అంతటా మేము వచ్చి ఓట్లేస్తామని చాలా చైతన్యవంతంగా చెప్తున్నారు. ఇలాంటిదే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించాలి. అప్పుడే రాజకీయ పార్టీల్లోనూ రాజకీయ నాయకుల ఆలోచనలోనూ మార్పు వస్తుంది. అది పరిపాలనలో కూడా కనిపిస్తుంది. సో మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి